ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతి. మనుషులు అన్యాయం చేయొచ్చు, మనుషులు నమ్మి మోసపోవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయనే సంగతంతా విచారించి నా పక్షాన వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను కాపాడేటటువంటి దేవుడు అని శత్రువుతో ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు చూడు, ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాడు చూడు. అతను చంపాలని ఆలోచన చేస్తున్నప్పటికీ, దొరుకుతున్నప్పటికీ, ఎక్కడ దొరికితే అక్కడ ఈటిస్తున్నప్పటికీ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అతను చేతికి చిక్కినప్పటికీ కూడా అతన్ని చంపాలన్న ఆలోచన ఒక రోజు చేతికి చిక్కాడు దావీదుకి. సౌలు రాజు చిక్కినా సరే ఆ సౌలు రాజును చంపాలన్న ఆలోచన దావీదుకి లేనే లేదు. ఎందుకంటే నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు న్యాయాధిపతి, న్యాయం తీర్చేవాడైనా ఆయనే తీర్పు తీర్చేవాడు, ఆయనే తీర్పు తీరుస్తాడు. నా పక్షాన వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు అని చెప్పి ఎంత స్పష్టతతో ముందుకు సాగాడు దావీదు. శత్రువు చిక్కినా సరే చంపుకోకుండా, హాని చేయకుండా శత్రువుకి తాను దేవునికి అప్పగించుకొని దేవుని మీద మనసు నిలిపి దేవుడే చూసుకుంటాడని ముందుకు సాగిన వాడు దావీదు. దేవునికి స్తోత్రం.